దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మనం 3వ వచనం చూసినట్లయితే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేచెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. లేఖనముల ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం గల కారణం, తమ్ముడు చెల్లి సహోదర విను, నా పాపాలని క్షమించడానికి పాప పరిహారార్థ బలిగా ఈ భూమి మీదకి ఆయన ఉద్భవించాడు. ఆయన రావడం గల ప్రధాన కారణం దేవుని మర్మము. యేసుక్రీస్తు మర్మము ఏంటి అంటే, యేసుక్రీస్తు ఒక మర్మమే ఉన్నాడు. ఆ రోజు కాలంలో, పితరుల కాలంలో కావచ్చు, రాజుల కాలంలో కావచ్చు, న్యాయాధిపతుల కాలంలో కావచ్చు, అనేక మంది ఆయన చూడగోరి అనేకులు ఆయన రక్షణలోకి రావాలని ప్రయత్నించారు, కానీ రాలేదు. ఆయన రాలేకపోయారు. కారణం ఆయన ఇంకా రాలేదు కనుక. ఆ రోజు ఆదాముకు హవ్వకు మోసం చేసిన సాతానుగాడితో దేవుడు చెప్పాడు, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరాన్ని పుట్టిస్తా, నువ్వు మడం మీద కరుస్తావు, అతడిని తలను చితక తొక్కుతాడు అని చెప్పన్నాడు. స్త్రీ సంతానం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఆ రోజు చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తం ఆయన మరణించాడు. మడమ మీద కరవడం అంటే నువ్వు ఆయన చంపే ప్రయత్నం చేస్తావు, కానీ ఆయన నీ తలను దొక్కుతాడు అని చెప్పి. ఏమండి, అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం ఒకసారి మనం గుర్తు చేసుకుంటే 12వ అధ్యాయంలో ఆదికాండం చివరి వచనాల్లో ఉంటాయి కదా, అబ్రహామా నీ సంతానము ద్వారానే భూలోక వంశములన్నిటినీ ఆశీర్వదిస్తా. నీ సంతానం నుంచి ఎవరు వస్తాడు తెలుసా? అబ్రహాం నుంచి దావీదు వస్తాడు, దావీదు నుంచి ఎవరు వస్తారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడు. మోషే కూడా చెప్తాడు. మోషేతో దేవుడు అంటాడు, మోషే నీ లాంటి ప్రవక్తను నీ సహోదరులలో నుంచి వారి కొరకు నేను పుట్టిస్తా అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఆ రోజు దేవుడు చెప్పాడు. ఆయన మర్మం ఈరోజు బయలుపరచబడి ఉన్నది. వారే కాదండి, యెషయా ప్రవక్త యేసుక్రీస్తు పుట్టక మునిపే 800 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు ఆయన. ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన ఇమానుయేలు అని పేరు పెడతారు ఆయనకి అని చెప్పి యెషయా ప్రవక్తల గ్రంథాలు కావచ్చు, ధర్మశాస్త్రంలో కావచ్చు, ప్రవచించిన ప్రవచనాలు అన్నిటి నెరవేర్పే ప్రభు అని యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తము ఈ భూమి మీదకి వచ్చారు. నువ్వు చేసిన ఆ రోజు పాపం వల్ల వచ్చింది ఏంటి అంటే, మరణాన్ని కొని తెచ్చుకున్నావమ్మా. మరణాన్ని మనము గిఫ్ట్గా పొందుకున్నాం. అయితే ఆ పాపాన్ని, ఆ మరణ శిక్షని కొట్టివేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి నా పాపాల నిమిత్తం మరణించి, ఆయన నిన్ను నన్ను స్వతంత్రులుగా ఆ మరణం అనే ఆ దాస్యం అనే నరకం కింద ఉండగా ఆయన నిన్ను నన్ను విడిపించడానికి ఆయన సిలువ ఎక్కాల్సి వచ్చింది. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు, ఏ దోషము చేయలేదు, కానీ నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను క్షమించడానికి ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. ఎందరైతే తన అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలు. దేవుడు ఆయనకి అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుడి అధికారం ఆయన కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. నిన్ను సృష్టించిన వాడు ఆయనే, నీ పాపాలని నిన్ను శిక్షించిన వాడు ఆయనే, ఆ శిక్షను తప్పించేవాడు కూడా ఆయనే. కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారందరూ కూడా రక్షించబడతారు. ఆయన ఈ లెంట కాలంలో, ఈ లెంట్ డేస్లో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ధ్యానిస్తూ ఉంటారు. కారణం, అమ్మా ఏదో ఈ లెంట సీజన్లోనే కాదమ్మా, మన జీవితాంతం కూడా ఆయనకి మనం రుణస్థులం. ఎందుకంటే మనం ఇంకా పాపులుగా ఉండగానే యేసుక్రీస్తు నీ గురించి నా గురించి ఆయన మరణించారు. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలకి ఆయన అధికారం ఇచ్చున్నాడు. కనుక
ఈ ఉదయకాలం చెప్తున్న మాట, యేసుక్రీస్తుని అందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన పిల్లలవుతకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నారు. తన రాజ్య వారసులుగా ఆయన చేసేస్తాడు కనుక మీరు భయపడద్దు, దిగులు పెడద్దు, విచారపడద్దు. ఉన్న పరిస్థితులను బట్టి యేసు వైపును చూడండి. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు వాడు అయిన యేసు వైపును చూస్తే నువ్వు గమ్యానికి అద్దరికి చేర్చబడతావు. ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు ఆయన ప్రాణాన్నే ఇచ్చేస్తే ఆయన ఆ ప్రాణంతో పాటు నీకేమైనా ఆశీర్వాదం ఇవ్వాలన్నా, నీకేమైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఆయన ఇవ్వడా? తన ప్రాణాన్ని ఇచ్చేసి నువ్వు ఆయన ప్రాపర్టీ తమ్ముడు, చెల్లి, సహోదర. ఈ ఉదయకాలని మాటలు ఆలకిస్తున్నా నువ్వు క్రీస్తుని హృదయం అంగీకరించి ఆయన రక్షణగా అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు. అనేక మందికి దీవెనకరంగా దేవుడు నిన్ను మార్చేస్తాడు కనుక ఈ ఉదయకాలన్నా ఈ మాటలు వింటున్నా నేను కూడా క్రీస్తు వైపు చూస్తే ఆయనకి నీకు నాకు రక్షణ. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రభు సేవలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ.